సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో వరద బాధితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కోసం కొన్ని గంటల నుంచి ఎదురు చూసిన తమను కనీసం కలవనీయలేదంటూ పోలీసులు అధికారులపై పోతన నగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అయితే ముంత తుఫాన్ అయితే ముంచెత్తింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అంటే ఉదయం నుండి సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసి కాలనీలు అయితే సందర్శించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సమయనగర్ కావచ్చు, పోతనగర్ కావచ్చు, రామన్నపేట కావచ్చు, టోటల్ అన్ని ఏరియాలు కూడా సందర్శిస్తారని చెప్పేసి ఉదయం నుంచి ప్రజలు వెయిట్ చేస్తారు. ఈ క్రమంలోనే అంటే పోతనగర్ కావచ్చు, సమయం కొంతమంది ప్రజలతో అయితే మాట్లాడి అక్కడ ఉన్న స్థితిగతులను అయితే తెలుసుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పోతన రోడ్లో ఉన్నాం. పోతన రోడ్లో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా దాదాపు 8 ఫీట్ల హైట్ ఈ వరద వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఇళ్లకు చేరడంతో మొత్తం వారి యొక్క టోటల్ అంటే ఇంట్లో ఉన్న వస్తువులు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, వారి యొక్క అంటే టీవీలు, ఫ్రిడ్జ్లు అన్నీ కూడా నీళ్ళలో తడిసిపోయాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి దుస్థితిని ఏదైతే ఉందో అంటే సీఎం రేవంత్ రెడ్డికి చూపించాలనే ఉద్దేశంతో అంటే ఉన్నటువంటి ప్రజలు మాత్రం చూసుకున్నారు. ఇక్కడ చూసుకున్నటువంటి ఈ రోజు మాత్రమే కొంచెం తిరగడంతో అందరూ ఇళ్లకు వచ్చేసి వాటిని క్లీన్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే ఉదయం నుంచి వెయిట్ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వస్తారు, మా బాధలు వింటారు, మాకు ఏదో ఒక దిక్కు చూపిస్తారు అని చెప్పేసి ఎదురు చూసిన ప్రజలకు మాత్రం కన్నీరు మిగిలింది. సీఎం వచ్చేసి ఇట్లా చూసి వెళ్ళారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఏమైంది ఇక్కడ జరిగిన విషయం ఏందనేది స్థానికులను అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, అసలు ఉదయం నుండి ఏం జరిగింది, సీఎం వచ్చి ఏం మాట్లాడారు మీతో? సీఎం గారు ఎడ మాట్లాడేళ్ళు, వచ్చిళ్ళు ఆడ నిలబడరు, కథ ఆ అధికారితో మాట్లాడేళ్ళు వెళ్ళిపోయాళ్ళు. మేము మెమోరాండం రాసినాం ఇద్దామని, తీసుకోలేదు. అంటే ఆ సీఎం గారి దగ్గర పోనీయలేదు, మాకు మెమోరాండం ఇచ్చేందుకు. ఇక మా మాజీ ఎమ్మెల్సీ గారికి ఇచ్చినాం. మేము ఏమన్నది వచ్చిళ్ళు ఆఫీసర్ పోయిళ్ళు. మాకేంటంటే శాశ్వత పరిష్కారం కావాలి. ఈ శాశ్వత పరిష్కారం అంటే ఇప్పుడు మోరి కట్టిళ్ళు, ఇక్కడ వదిలేసిళ్ళు మోరి. ఆ మోరిని కంటిన్యూగా కడితే మాకు ఇబ్బంది ఉండదు. ఆ నీళ్ళు ఏమవుతాయి, ఇటు ఫ్లో అవుతాయి, ఇటు నీళ్ళు వచ్చే వరకు మా ఇళ్ళలో 5 ఫీట్లు వస్తున్నాయి లోపలికి. మా ఉన్న సామాను ఏమైనా అంతా టీవీలు గీవీలు అన్నీ మొత్తం పోతాయి, పరుపులు కానిచెల్లి ఉప్పులు అన్నీ. మాకేంటంటే ఇప్పుడు శాశ్వత పరిష్కారం ఏంటంటే నాలా కంటిన్యూ అక్కడ దాకా కడితే మాకు ప్రాబ్లం ఉండదు. ఇంకోటి హైట్ కట్టాలి కొంచెం, ఎందుకంటే ఇల్లులు ఉన్నాయి కదా, కొంచెం హైట్ కడితే 1 ఫీట్ 2 ఫీట్లు మాకు నీళ్ళు రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది కాకపోతే మాకు పోతన ఆడిటోరియం ఖాళీగా ఉన్నది. ఆ ఆడిటోరియంలో మాకు డబుల్ బెడ్రూమ్ కట్టించినా సరిపోతుంది మాకు. అంటే గతంలో ఇట్లా ఉన్నది ఒక్క 2-3 సంవత్సరాల జిల్లా ఉంది, ప్రతి సంవత్సరం ఇంతే. టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు వచ్చిళ్ళు, వాళ్ళు కూడా మేము చేస్తాం మోరీ కడతామన్నారు, వాళ్ళు కూడా అట్టే వెళ్ళి ఇక వాళ్ళు కడుతురు కావచ్చు. ఇంకా పాపం ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు వత్తాలు పోతాను చేస్తామంటారు, బడ్జెట్ లేదంటారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి చూశారు, మీ బాధ అంటే వాళ్ళ దృష్టికి పోయిందంటారా? సీఎం గారు పబ్లిక్ తోటి ఎవరితో మాట్లాడిళ్ళు, ఎవరు మాట్లాడలే పబ్లిక్ తోటి, ఎవరితోటి వచ్చిళ్ళు అధికారితో మాట్లాడి వెళ్ళిపోయారు. మేము మెమోరాండం పట్టుకొని ఉరికినాం, అంత దాకా రోడ్డు దాకా 1/2 కిలోమీటర్ ఉరికినాం. మాకు నెట్టేసిళ్ళు. వేరే పిల్లగాడు తీసుకున్నాను నాకనే మెమోరాండం ఇద్దామని, ఆ పిల్లాడు కూడా సపరేట్గా వచ్చిండు, తీసుకోలే. ఎవరో కలిసి కలెక్టర్ ఆఫీస్ అంటాను, ఆఫీసర్ ఎవరో కలెక్టర్ ఆఫీస్ ఏడబోవాలి, మేము సీఎం ఉంటాడు కలెక్టర్ ఆఫీస్లో, ఎవరికి ఇవ్వాలి? సీఎం వస్తారు, మా బాధలు వింటారు అనుకున్న క్రమంలో అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా సీఎం కలవలేదు అని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తిస్తారు. చెప్పండి, అసలు ఇక్కడ పరిస్థితి ఏంది, అసలు మీరు 2 రోజుల నుంచి ఈ బాధ అనుభవిస్తుంది? మొన్న నైట్ వర్షానికి బాగా ఇక్కడ 12 ఫీట్ల హైట్తోని వచ్చింది. మరి అక్కడ ట్యాంక్ బండి కట్టుట్లా ఈ కాంట్రాక్టర్ మరి అక్కడ వరకే కట్టేసిండు. దాన్ని ములుగు రోడ్ వరకు కంటిన్యూ చేస్తే ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాబట్టి మొన్న వర్షం రోజు ఆ పాత నాళాలు మరి దాదాపు 50 సంవత్సరాల నుంచి అవి ఉన్నాయి, అవి అన్నీ మొత్తం పాడైపోయి ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల మరి అది పూర్తిగా ములుగు రోడ్ వరకు చేస్తే ఇక్కడ ఈ పోతనగర్లో వాటర్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వం యంత్రాంగం మరి ఇప్పుడు సీఎం వచ్చింది కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న పోతనగర్ 11 డివిజన్లో మరి అభివృద్ధి కార్యక్రమంలో మరి ఆయన చూసింది కాబట్టి మరి అధికారులు మరి ప్రభుత్వేతర ఇక్కడ ప్రజల దృష్టిలో పెట్టుకొని మరి ఓట్ల కోసమే కాకుండా ప్రజాస్వామ్యంలో మరి ఉంటున్న ఇక్కడ జనాని కోసం దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ నివసిస్తున్న ప్రజలు మరి ఏ విధంగా ఉన్నారు, ఎట్లా ఉన్నారు అనేది ఆలోచనతో పనిచేయాలి. అదేవిధంగా మరి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇళ్లకు నీళ్ళు వచ్చి మరి వాళ్ళ టీవీలు మరి బియ్యం అన్నీ మొత్తం పూర్తిగా నష్టపోయినాయి. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోబోదు, ఎంబడే దీని మీద యాక్షన్ తీసుకొని మరి ఆ ట్యాంక్ బండి ములుగు రోడ్ వరకు పూర్తిగా కంప్లీట్ చేస్తే నీళ్ళు రాకుండా ఉంటాయని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు సీఎం వారు వస్తే మరి కనీసం ఇక్కడ పరిస్థితులు చెబుదామంటే ఈ పోలీసు వాళ్ళు మరి అడ్డుకున్నారు, మమ్మల్ని దగ్గరికి పోనీయలేదు. వచ్చిండు సీఎం గారు మరి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రభుత్వ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు కానీ మరి ఇక్కడ ఉన్న
ఈ డివిజన్ పరిస్థితి ఆలోచించి ఇక్కడ ఉన్న ప్రజలు మరి ఓట్ల కోసమే కాకుండా రేపు మళ్ళీ జరగబోయే ఎలక్షన్లో కూడా మరి నీకు ఓట్లు వేయాలంటే ఇక్కడ ఈ గ్రామాన్ని ఈ డివిజన్ అభివృద్ధి చేస్తేనే నీకు మంచి పేరు వస్తుంది. మీకే ఈ ప్రభుత్వాన్ని గతంలో చూసారు, ఇప్పుడు చూసారు, అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మీకు కార్పొరేట్లు కావచ్చు, మీకు ఈ సహకరిస్తున్నారా దీని విషయంలో ఏదైనా? ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఆడి వరకు అది చేసింది. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఎన్నుకున్నాక మరి చేస్తారని వీళ్ళు అంతా దీని మీద ఆశపడ్డారు. కానీ మరి ఈ కాంట్రాక్టర్ వల్ల అది అక్కడ ఆగిపోయింది. దాన్ని కంటిన్యూ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు మరి దీన్ని చొరవ తీసుకొని వెంబడే ఇక్కడ ఈ మలుగు రోడ్డు వరకు ఈ కాంట్రాక్టర్ విషయాన్ని వెంబడే దీని పనులు ప్రారంభించాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటారు. అదేవిధంగా ఇక్కడ నష్టపోయిన ప్రజలకు మరి వీళ్ళు ఇండ్లల్లో నీళ్ళు వచ్చినాయి, ఇవంతా మొత్తం ఖరాబ్ అయినాయి. కాబట్టి నష్టపరిహారం అడుగుతున్నారు. నష్టపరిహారం మరి మీరే ఆలోచించి ఇవ్వాల్సిందిగా ఈ ప్రజలంతా మరి కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ మరి మొత్తం ఈ పోతన్నూరు డివిజన్లో అన్నీ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మొత్తం వాటరే ఉన్నాయి, మరి వస్తువులు గిస్తులు అన్నీ కాలిపోయినాయి. కాబట్టి ఈ ప్రభుత్వం దృష్టికి అన్నీ మరి ఏదన్నా వీళ్ళకి నష్టపరిహారం కలిగితే ఇక్కడ ఉన్న జీవనోపాధి ఇచ్చినట్టుండదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు, మా బాధలు వింటారనుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఇట్లా వచ్చేసి నామక వాస్తు అధికారులతో మాట్లాడి వెళ్ళారు తప్ప ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ చిన్న ఇల్లు కూడా కొన్ని కూలిపోయి ఉన్నాయి. గోడలు కావచ్చు, ఆ ఇంట్లో ఉన్న వస్తువులు కావచ్చు, టోటల్లీ వాళ్ళకి ఏదైతే నిరాశ్రులై ఇప్పుడు బయట నిల్చున్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఏమైనప్పటికీ అంటే ప్రభుత్వం ఏదైతే చొరవ తీసుకుంటుందో ఆ చొరవ తీసుకొని జీవనోపాధి పాటు ఏదైనా వృద్ధి కూడా కల్పించాలని కోరుతున్నారు. ఏదైనా అంటే ఇక్కడ ఇంకో బాధితులు వాళ్ళు అసలు చెప్పండి, అసలు ఏం జరిగింది? లేదు, ఆ డ్యామ్ చేసిండ్రు, చెరువు ఆగం చేసిండ్రు, ఆ కేనాలు కట్టిండ్రు, అది సగం చేసి ఆగం చేసిండ్రు. మాకేం ముంచినట్టు ఇడిచిపెట్టిండ్రు. అందరు వచ్చి చూసిపోయేటోళ్ళే, ఫోటోలు దిగిపోయేటోళ్ళే. 2 కిలోలు బియ్యం ఇచ్చి చేతుల ఫోటో, అన్నం సంచించి ఫోటో. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, ఒక్క మాట మాట్లాడాలి. హీరో లెక్క వచ్చి హీరో లెక్క పోయింది. మా ఇళ్ళకి వచ్చి మా సొమ్ములు కష్టం చేసి కూలీ చేసి 400, 500 సంపాదించేటోళ్ళు ఈఎంఐల మీద అప్పులు తీసుకోవాలి, మునగాలి. మా పరిస్థితి ఇట్లా. ఎవ్వరు ఆదుకోరు. పోయిన సంవత్సరం మనిషికి 10,000 ఇస్తామమ్మా, మీ నష్టపరిహారం ఇస్తామని మా నంబర్లు కూడా తీసుకున్నారు అకౌంట్. ఆ సార్ ఇప్పుడు ముఖం కనిపించింది మాకు, మళ్ళా రాలేదు. సురేందర్ మీ ఎమ్మెల్యే కావచ్చు, అంటే మీ కార్పొరేటర్ మంచిగా లేడు, ఎమ్మెల్యే మంచిగా లేడు. నిలబడిన ఓటు కావాలంటే ప్రతి పేదోని ఇల్లు దొరుకుతుంది. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు అయితే ఇవ్వనికి దొరకదు. ఇది నా మాట. మాకు వాళ్ళ అన్నం వద్దు, వాళ్ళ సాయం వద్దు, వాళ్ళది ఏమొద్దు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా మీ ఏరియా వచ్చి చూసిండు, అంటే ఏదైనా అభివృద్ధి చేస్తారంటారా? మాకు నమ్మకం లేదు, మాతో మాటే మాట్లాడాలి. అమ్మ ఏమైంది, ఇట్లా అయిందా, మేము ఉన్నాం, మేము బాగు చేస్తాం, మళ్ళీ ఒకసారి వాటర్ రాదు, మీ పానాలకు ఏం కాదు, బాధ్యత అయినది. మాట్లాడిందా? మాట్లాడాలి. మాకేవాళ్ళ మీద నమ్మకం లేదు. ఇక మునుగుతే ఇళ్ళైనా మునగాలి, సత్తే ఇళ్ళైనా. పోయిన సంవత్సరాన్న పోలీసు వాళ్ళు ఊరికి వచ్చిండ్రు, చచ్చిపోతారు, ఎల్లుండ్రి అన్నారు. ఒక్క పోలీసు వాడు ఇటు రాలే. మాది ఆ ఫోన్లో చూడు వీడియో, ఇక్కడ దాకా వచ్చింది వాటర్. మాకి ఎవ్వరు రాలే, మా పానం కాపాడుకొని ఉరికినాం మేము. ఇప్పుడు కూడా సార్ వచ్చి ఒక మాట మాతో మాట్లాడాలి, నిలబడాలి ఉండే, ప్రజలతోని మాట్లాడాలి ఉండే, ఈ సమస్య మేము దూరం చేస్తా అని అనాలి ఉండే. ఓటు అయితే మేము కనిపిస్తామా? సంధికి 20 మందికి పంపిస్తారు ఒక్క ఓటుకి. ఆటో పెట్టినాం రాన్రి, తాగేటోనికి 1 కోటర్ ఇస్తాం రాన్రి, ఆడోళ్ళకి 200 ఇస్తాం రాన్రి. అట్లా అవసరం వీళ్ళది తెలుసా? ఇదే మాట. ఇక చెప్పేది ఏం లేదు. ఇలా ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైతే కావచ్చు, మా సమస్యలు ఆదుకోవడం పక్కన పెడితే మాత్రం ఓన్లీ వాళ్ళ ఓటర్ల కోసం మా దగ్గరికి వస్తున్నారు తప్ప మా సమస్యలు మాత్రం తెలుస్తున్నాయి. ఇప్పుడు ఈవెన్ ఈ రోజు అంటే రాష్ట్రానికి పెద్ద అయితే ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చారు తప్ప, హోటల్ పోయి ఇచ్చారు తప్ప మాకు మా బాధలు వినలేదు, మమ్మల్ని ఎట్లా ఏంది పరిస్థితి కూడా అడగలేదు. ఏమైనప్పటికీ మా పరిస్థితి మాత్రం మారే దుస్థితి లేదని చెప్పేసి మాత్రం వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఇలాంటి సమస్యలపై దృష్టి సారించి వీళ్ళకు న్యాయం చేసి ఆ యొక్క ఏదైతే టాంగి బండ్తో పాటు నాలా కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది పూర్తి చేసి వీళ్ళకి అంటే శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి మాత్రం వీళ్ళు కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.